అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. రైతు సోదరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో సాగవుతున్న పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా పంటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పోషక యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులు. జామలో పండు ఈగ, నులుపురుగులు, వేరుకుళ్ళు నివారణ. కలపజాతి వృక్షం మలబారు వేప సాగుపై సూచనలు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. దీంతో ఎక్కడా పంటలు పూర్తి స్థాయిలో విత్తుకు నోచుకోలేదు. ప్రధానంగా తెలంగాణలో అధిక శాతం వర్షాధారంగా సాగయ్యే పంటలు పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా. గత వారం 10 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఇప్పటికే విత్తిన పైర్లకు ప్రాణం పోశాయి. అయితే ఈ వర్షాలను ఉపయోగించుకొని పంటలకు పైపాటు ఎరువులను అందిస్తే వాటి పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. పోషక యాజమాన్యంతో పాటు పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నారాయణపేట జిల్లా, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఈటెల సత్యనారాయణ. ఇప్పుడు ప్రతి పంటను చూసినట్లయితే ఎవరైతే రైతులు ప్రత్తిని వర్షాధార పంటగా ఎంచుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఎకరాకి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును ఖచ్చితంగా 20, 40, 60 రోజుల పంట కాల వ్యవధిలో తప్పనిసరిగా చల్లుకోవాలి. ప్రతి పంటను చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పీల్చే పురుగులకు చాలా అనుకూలంగా చెప్పవచ్చు. కాబట్టి ముందస్తు నివారణ చర్యలో భాగంగా రైతు సోదరులందరూ తెలుపు, పసుపు, నీలిరంగు జిగురు పూసిన అట్టలను 10 చొప్పున పంట పొలంలో అమర్చుకోవాలి. అలాగే కాండానికి మందు పూసే పద్ధతిని మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ ప్లస్ నీరు కలిసిన మిశ్రమాన్ని తయారు చేసుకొని పంట యొక్క కాల వ్యవధి 30 మరియు 45 రోజుల్లో కాండం పైన పూయాలి. ఈ యొక్క చిట్కాలను కనుక రైతు సోదరులు పాటించినట్లయితే సాగు ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఎంతైనా ఉంది. మొక్కజొన్న పంటను మనం చూసుకున్నట్లయితే వర్షం ఆధారంగా ఎక్కడైతే మొక్కజొన్నను వేసుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ఎకరాకి 50 కిలోల యూరియాను వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే పంటలో వెదజల్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ తేమ ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కజొన్న కనుక మోకాలి దశ ఎత్తును కనుక మనం మొక్కజొన్నను పరిశీలించినట్లయితే అక్కడక్కడ మనం కత్తెర పురుగు యొక్క ప్రభావం చూసాం. ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి రైతు సోదరులు ఖచ్చితంగా క్లోరాంట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకునే ముందు ఖచ్చితంగా అది సుడులలో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే వాళ్ళు ఈ కత్తెర పురుగు నుంచి బయటపడే అవకాశం ఉంది. మోకాలు ఎత్తు దశలో కత్తెర పురుగు నివారణకి మనం 1 కిలో సున్నం మరియు అది 9 కిలోల ఇసుకలో కలుపుకొని కనుక సుడలలో వేసుకున్నట్లయితే మనం కత్తెర పురుగు నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. జొన్న పంటను మనం పరిశీలించి చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 25 కిలోల యూరియాను నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ జొన్నలో కాండం తొలిచే పురుగును కనుక మనం చూసుకున్నట్లయితే దాని యొక్క నివారణకి పంట 30 నుంచి 35 రోజుల దశలో ఉన్నప్పుడు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండం యొక్క సుడలలో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. సోయా చిక్కుడును
చూసినట్లయితే దాంట్లో మనం చిత్తపురుగును గమనించాము. ఈ చిత్తపురుగు నివారణకి ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగును కూడా మనం సోయా చిక్కుడులో నివారించుకోవచ్చు. ఈ సోయా చిక్కుడు పెంచుకుంటున్న రైతులు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేలలో తేమను చూసుకొని 1 ఎకరానికి 25 కిలోల యూరియాను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా మారింది నేటి జామకాయ పరిస్థితి. జామలో సాధారణ రకాలతో పాటు ఖరీదైన విదేశీ జామకాయలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. బోలెడు ధరను వెచ్చించి కొని తీరా కాయను కోసి చూస్తే లోపల లుకలుకమంటూ పండు ఈగ పురుగులు కనిపిస్తూ కాయను పనికి రాకుండా చేస్తున్నాయి. పండు ఈగ వల్ల కాయ దిగుబడి, నాణ్యత దెబ్బతింటోంది. చాప కింద నీరులా దీని నష్టం వ్యాపిస్తోంది. పండు ఈగతో పాటు జామలో నులి పురుగులు, వేరుకుళ్ళు సమస్య కూడా ఇటీవల ఎక్కువైంది. జామలో కనిపిస్తున్న ఈ చీడపీడల నివారణ గురించి సూచనలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. జామ పంటలో చీడపీడలు కూడా ఆశించి రైతులకు కొంతవరకు నష్టం చేకూరుస్తున్నాయి అన్నమాట. ముందుగా పండు ఈగను చూసుకుంటే ఇది పండు పక్వ దశ లో ఉన్నప్పుడు ఈ రెక్కల పురుగు దానిపైన గుడ్లు పెడతా ఉంటుంది. పండు పైన ఏదైతే రంధ్రం చేస్తుందో దాంట్లో నుంచి కొన్ని శిలీంధ్రాలు అనేవి వ్యాప్తించి పండు మొత్తం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, పండు రాలిపోతూ ఉంటుంది. సో ఈ రాలిపోయిన పండ్ల నుంచి మనకి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి వాటి కోశస్థ దశ అనేది మట్టిలో చేస్తూ ఉంటాయి. సో ఈ మట్టిలో అంటే ఈ కోశస్థ దశ నుంచి వచ్చిన కొత్త రెక్కల పురుగులు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళా నెక్స్ట్ వచ్చే కొత్త పండ్లు ఉంటాయో వాటిపైన మళ్ళీ గుడ్లు పెట్టడం, తర్వాత దీని జీవన చక్రాన్ని అట్లా సాగిస్తూ ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సిన పద్ధతులు ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ని 25 నుంచి 30 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకోవాలి. సో దీంట్లో ఉన్న ఎరకి ఈ రెక్కల పురుగులు అనేవి ఆకర్షితమై దాంట్లో పడడం వల్ల పురుగుల ఉద్రిక్తత అనేది అక్కడ కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కింద పడిన పండ్లు ఏవైతే ఉన్నాయో అవి వేరేసి కాల్చివేయాలన్నమాట. తర్వాత ఏంటంటే మనము నీమ్ కేక్ అనేది ఒక చెట్టుకి 10 నుంచి 15 కేజీలు అక్కడ అంటే చెట్టు మొదల్లో వేసుకున్నట్లయితే వీటి కోశస్థ దశని కూడా మనం అరికట్టుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి వేరు తెగుళ్ళు ఒకటి నులి పురుగులు అనేది ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటాయి. సో ఈ నులి పురుగులు మనం పంట వేసుకున్నాక 5 నుంచి 6 నెలల వరకు అసలు మనకి ఈ పురుగు వచ్చిందని కూడా మనకు తెలియదు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ నులి పురుగులు కానీ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మొక్కకి పోషకాలు తర్వాత నీరు అందవన్నమాట. అందక చెట్టు మొత్తం ఎండిపోవడం, తర్వాత ఆకులు పచ్చగా రాలిపోవడం, గిడసబారిపోతూ ఉంటుంది అనమాట. ముందుగా మనకి ఈ నులి పురుగులు ఏంటంటే నర్సరీల ద్వారా, అంటే నర్సరీలో ఎంచుకున్న చెట్ల ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. తర్వాత దాంట్లో మట్టి ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి మనం తీసుకొచ్చినప్పుడు వ్యాప్తిస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి మనము ఎట్లా అంటే పంట వేసుకోవాలి అని అనుకున్నప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల ముందే దీంట్లో పచ్చి రొట్టె పైర్లు వేసుకొని భూమిలో దున్నివేయాలి. సో అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా భూమికి మంచిగా యాడ్ అయ్యి తర్వాత పంటకి మంచిగా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బంతి సాగు, వెల్లుల్లి, ఉల్లి సాగు ఇవి చేయడం వల్ల నులి పురుగుల ఉద్రిక్తత అనేది తగ్గిపోతూ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మనం జామ సాగు చేయాలనుకున్నప్పుడు మనం మొక్క ఎంచుకోవడం అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టెస్ట్ ఎలా చేస్తామనంటే మనము అంటే నర్సరీలో మొక్కలని వాటికి ఉన్న మట్టిని దులిపేసి నీళ్ళల్లో వీటి వేర్లని కడిగేసేసి చూడాలి. దాంట్లో గనక బుడిపలు కనబడకపోతే, వేరు కుళ్ళు అనేది లేకపోతే, అంటే వేర్లు అనేవి నల్లగా కనబడకపోతే అలాంటి మొక్కల్ని అంటే మంచి హెల్దీగా ఉన్న మొక్కల్ని మనం చూస్ చేసుకోవాలి. నాటే ముందు ఎలాగో రైతు ఎరువులు వాడుతూ ఉంటారు. అంటే ఎరువులు ఎలా అంటే మనం 1 టన్ను పశువుల ఎరువు తీసుకొని దాంట్లో 4 కేజీల పెసిలోమైసిస్ అనమాట. ఇదేంటంటే
మనకి నులి పురుగుని అరికట్టే బయోనిమాటిసైడ్ అని అంటాం. దాంట్లోనే 4 kgల ట్రైకోడర్మా. ఇది ఏంటంటే మనకి ఈ వేరుకుళ్ళు వ్యాప్తి చేసే ఏదైతే శిలీంధ్రం ఉంటుందో దాన్ని అరికడుతుంది అనమాట. ఇది బయోఫంగిసైడ్ అని అంటాం. దీంట్లోనే 4 kgల సూడోమోనాస్. ఇది మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా అని అంటాం. ఎందుకంటే మొక్క ఎదుగుదల తర్వాత దిగుబడులు కూడా మనకు మంచిగా రావాలి కాబట్టి మిక్స్ చేసేసుకొని 20 రోజుల పాటు పెట్టేయాలి. 20 రోజుల తర్వాత మనకి బూడిదలాగా తెల్ల బూడిదలాగా ఏర్పడుతూ ఉంటుంది ఆ ఎరువు పైన. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని నాటేటప్పుడు ఈ చెట్టు చుట్టూ ఒక 10 kgలు వేసుకున్నట్లయితే మనము 4 నుంచి 5 నెలల వరకు ఈ నులి పురుగులను కావచ్చు తర్వాత వేరుకుళ్ళను కావచ్చు ఉద్రిక్తత తగ్గించుకోవచ్చు అనమాట. నాటిన తర్వాత మనకి మొక్క ఎండుకుపోవడం అనేది అలా కూడా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఆ ఎండిపోయిన మొక్కని తీసేసి దూరంగా పడేయడం ఆర్ కాల్చివేయడం అనేది చెయ్యాలి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఒక కేజీ ట్రైకోడర్మాని తీసుకొని అది ఒక 50 లీటర్ నీటిలో కలిపేసి ఆ తీసివేసిన చెట్టు దగ్గర గుంతల్లో డ్రెంచింగ్ లాగా చేయాలన్నమాట. ఇలా చేస్తూ రైతులు మంచి పద్ధతులు పాటిస్తూ ముందు నుండే మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందుతున్న కలపజాతి వృక్షం మలబారు వేప. నానాటికి కలప ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్తో వీటి సాగు వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. కొద్దిపాటి నీటి వసతి ఉన్న భూముల్లో సైతం తక్కువ శ్రమ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వచ్చే వీలుండటంతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మలబారు వేప నుంచి ఆదాయం రావాలంటే 6 నుంచి 7 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఈలోపు పెట్టుబడులు భారం కాకుండా మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొంతమంది రైతులు వీటి సాగును చేపట్టగా ఎంతోమంది బంజరు భూములు వృధాగా ఉన్న పొలాల్లో మలబారు వేపను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో మలబార్ వేప సాగు విశేషాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయులు నుంచి తెలుసుకుందాం. మలబారు నీమ్ ఈ చెట్లను మలబారు వేప, అదేవిధంగా గోరా వేప, మహావేప అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మిలియేసియే అనే కుటుంబానికి సంబంధించినవి. ఈ మలబారు వేప అనేది భారతదేశం మొత్తము చాలా త్వరితగతిన వ్యాపించింది. ఎందుకంటే టేకు 20 నుంచి 30 సంవత్సరాలకు మనకు కోతకొస్తే ఈ మలబార్ వేప అనేది కేవలం 7 సంవత్సరాల్లోనే కోతకొస్తుంది. సాగు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 2-3 సంవత్సరాలకు గనక కోతకొస్తే అగ్గిపుల్లల తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 4 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే గుజ్జును తయారు చేసి కాగితం మరియు రేయన్ పరిశ్రమలో వాడుకోవచ్చు. 7 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే మనము ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుకోవచ్చు. మలబారు వేప ఆకులు అప్పుడప్పుడు రాలిపోతూ భూమి మీద పడతాయి కాబట్టి తద్వారా మనకు భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. అయితే దీని సాగు విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ మలబారు వేప చెట్లను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే మురుగు నీరు నిల్వని నేలలు అయితే చాలా శ్రేష్టంగా ఉంటాయి. అదేవిధంగా వాతావరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని రకాలు లేక క్లోన్లు అంటాము. MTP-1, MTP-2 అనే 2 రకాల క్లోన్లను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ 2 రకాలు కూడా మనకు ఈ యొక్క అటవీ పరిశోధన విభాగం మన రాజేంద్రనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది MTP-1 అంటాము. కొద్దిగా దూరంలో అటువైపు ఉన్నది MTP-2 అనే క్లోను. ఈ 2 రకాలు కూడా మనం పరిశోధనలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రకాలు కూడా చాలా మంచి కలప దిగుబడిని ఇచ్చే 2 రకాల క్లోన్లు. ఈ యొక్క మలబార్ వేపను
ప్రత్యక్షంగా విత్తనం ద్వారా కూడా సాగు చేయవచ్చు, లేదా 1 లేక 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కల నుంచి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనం ద్వారా సాగు చేయాలంటే రైతులు కేవలం దీని యొక్క మొలక రావడానికే 90 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా రైతులకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కలను తీసుకొని వచ్చి మనము నాటుకుంటే మంచిది. అయితే నాటుకోవడానికి ముందుగా అంటే ఒక 2 వారాల ముందుగా మన పొలంలో గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు లోతు ఉండే విధంగా గుంతలను తయారు చేసుకోవాలి. 1 లేక 2 వారాల పాటు దాన్ని అదే విధంగా ఉంచిన తర్వాత మనము ఆ ప్రతి గుంతలో కూడా 5 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాముల వరకు ఫాలిడాల్ కానీ క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ మనం చల్లుకోవాలి. దాంతోపాటుగా కొన్ని రకాల పురుగుల సమస్య నుంచి అధిగమించాలంటే కొద్ది వరకు ఒక 100 గ్రాముల వరకు వేప పిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఈ గుంతలను తీసేటప్పుడు పొలంలో వరుసల మధ్య 5 మీటర్లు లేక మొక్కల మధ్య కూడా 5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు లేక 4 మీటర్ల నిడివిలో కూడా మలబారు వేపను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. వరుసల మధ్య మరియు చెట్ల మధ్యలో 5 మీటర్ల కనుక దూరం ఉంచినట్లయితే కొన్ని రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 2 లేక 3 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి పంటలైనటువంటి ఎక్కువ ఎత్తు పెరగని పంటలు కనుక వేసుకుంటే మంచిది. మరి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, అదేవిధంగా మనకు మిరప, దాంతోపాటుగా టమాటా, అదేవిధంగా పెసర, మినుము ఇలాంటి తర్వాత బొబ్బర్లు ఇలాంటి పంటలు కనుక వేసుకుంటే మనకు భూమి సారవంతం కాపాడడంతో పాటుగా ఈ అంతర పంటల నుండి కూడా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేయడానికి కొద్ది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పశువులు ఉన్న రైతులు కనుక ఈ అంతర పంటలుగా పశుగ్రాస పంటలు వేసుకుంటే మలబారు వేప నుండి వచ్చే నీడను తట్టుకొని కూడా ఆ పశుగ్రాస పంటలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మలబారు వేప కోసేంత వరకు కూడా అంతర పంటలను వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. అయితే మా అటవీ వ్యవసాయ శాస్త్ర పరిశోధన విభాగంలో మేము 7 రకాల పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది. గిని గడ్డి, ఏపీబిఎన్ 1, అంజాన్ గడ్డి, కో4, కో5, అదేవిధంగా మల్టీకట్ జొన్న అంటాము, అంటే బహువార్షిక జొన్న సాగు చేస్తున్నాము. అదేవిధంగా మార్వెల్ గడ్డి. ఈ 7 రకాలను మనము సిల్వీ ప్యాస్చర్ సిస్టంలో పరిశోధించినప్పుడు తెలిసింది ఏంటంటే 4 రకాల గడ్డి జాతులు బాగా మంచి దిగుబడిని ఇస్తున్నాయని తెలిసింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే కో4, కో5, దాంతోపాటుగా ఏపీబిఎన్ 1, దాంతోపాటుగా మనకు గిని గ్రాస్. ఈ యొక్క 4 రకాల గడ్డి జాతి మంచి దిగుబడిని ఇస్తున్నాయని పరిశోధన తేలింది. మార్వెల్ గ్రాస్ కానివ్వండి, అంజాన్ గడ్డి కానివ్వండి, అదేవిధంగా బహువార్షిక జొన్న కూడా ఈ 3 పంటలను వేసుకోవడానికి వీలు లేదని తెలియజేస్తున్నాము. ఈ నీటి యాజమాన్యంలో ఏంటంటే మలబారు వేపను మనము జూన్ జూలై మాసంలో నాటుతాం. నాటిన తర్వాత అవి బాగా ఏనుకునేంత వరకు మాత్రము రెగ్యులర్గా అంటే సాధారణంగా ప్రతి 2 రోజులకు ఒకసారి మనం నీరు పెట్టి వాటిని ఏనుకునే విధంగా చేసుకోవాలి. ఒకసారి ఏనుకున్న తర్వాత వర్షాధారంగా మనం ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వర్షాధారంగా పండించినప్పుడు 20 నుంచి 30 రోజుల వరకు బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి మనము వీటికి నీరు ఇవ్వవలసి వస్తుంది. అయితే ఈ నీటిని మనము సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వడం కానీ లేక బిందు సేద్య పద్ధతిలో ఇవ్వడం కానీ చేసుకోవాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ప్రతి సంవత్సరము 2 లేక 3 సార్లు మనం ఎరువులను అందించాల్సి వస్తుంది. రసాయనిక ఎరువులు కానివ్వండి లేక సేంద్రియ ఎరువులను కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువును కానివ్వండి జూన్ జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్ మాసంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. అయితే ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల పశువుల ఎరువు కానివ్వండి, 5 కిలోల వానపాముల ఎరువుని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వస్తే
100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 30 నుంచి 40 గ్రాములు పొటాష్ లాంటి ఎరువులను మనం వీటికి ఇవ్వవలసి వస్తుంది. ఒకసారి జూన్ జూలై మాసంలో, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించడానికి ఆస్కారం లేదు. దాంతోపాటుగా ఈ చెట్టు అనేది చూడండి దాదాపుగా 12 నుంచి 13 మీటర్ల ఎత్తు పెరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 సార్లు వీటికి వచ్చే మధ్యలో వచ్చే శాఖలను మనము తీసివేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాఖలను తీసేయకపోతే చెట్టు ఎక్కువ ఎత్తు పెరగదు. శాఖలను తీసేస్తే నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా మనం అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎక్కువ నీడ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క చెట్టు చుట్టుకొలత లేక కైవారం గనక చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే దాదాపుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉండాలి. అంటే మనం చెట్టు తీసివేసే టయానికి ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు అయింది, మాకు 70 నుంచి 80 సెంటీమీటర్ల కైవారము చూడడం జరుగుతుంది. చెట్లు మనం ఎప్పుడు తీసేయచ్చు అనే విషయానికి వస్తే దాదాపుగా ప్లైవుడ్ పరిశ్రమకు కనుక ఈ చెట్టును పంపించాలి అనుకున్నప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు మనము సరాసరి వేచి చూడాల్సి వస్తుంది. 7 సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడు తీసేసినా కూడా ఈ ప్లైవుడ్ అనే పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు గనక మనం తూకం వేసి చూసినట్లయితే ప్రతి చెట్టు కూడా 1/2 టన్ను ఉంటే మంచిది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 5 మీటర్ల నిడివిలో గనక మనము దీన్ని నాటినట్లయితే దాదాపుగా 160 మొక్కలు ఎకరానికి వస్తాయి. 7 సంవత్సరాల చివరిలో ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను మనకు తూకం వచ్చినా కూడా 160 మొక్కలు ఎకరానికి చూసుకున్నట్లయితే 80 టన్నుల టన్నేజ్ అనేది మనకు వస్తుంది. సో టన్ను అనేది దాదాపుగా 4,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే 3 లక్షల పై చిలుకు మనకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 సంవత్సరాల్లో సాగు ఖర్చు 1,00,000 రూపాయలు కనుక తీసేసినట్లయితే 2 లక్షల పైబడి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే 25,000 నుండి 30,000 రూపాయలు ఈ చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టుగా మనం లెక్కలు చెప్పవచ్చు. అయితే చాలామంది రైతులు ఎక్కడ అమ్ముకోవాలనేది సందిగ్ధంలో ఉంటారు. మనకు ముఖ్యంగా భద్రాచలము పరిసరాల్లో ఎక్కడైతే ఐటీసీ కానివ్వండి, అదేవిధంగా కాగజ్ నగరు లో మనకు కాగితం పరిశ్రమలు కానివ్వండి, తర్వాత ఆంధ్రాలో అయితే జేకే పేపర్ మిల్ కానివ్వండి, ఇట్లా పేపర్ మిల్ వాళ్ళు కాగితం పరిశ్రమకు కొనే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఎవరైతే మనకు ట్రేడర్స్ ఉంటారో లేక మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ ద్వారా మనము వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారైన మలబార్ వేపను టేక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా సాగులో లేని భూముల్లో మనము దాన్ని ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క చెట్లను పెంచుకోవచ్చు. అదేవిధంగా బంజరు భూముల్లో కానివ్వండి, తర్వాత కొంతమంది రైతులు గ్రామాలలో పొలాలు ఉండి సాగు చేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఖాళీగా ఉంచకుండా అటువంటి పొలాల్లో కూడా ఈ యొక్క మలబారు చెట్లను పెంచుకొని వారు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. 1 ఎకరం పొలంలో 7 సంవత్సరాల తర్వాత 2 లక్షల పైచిలుకు నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.